ఫస్ట్ ఒక పూట ఉండు, 2 పూటలు ఉండు, తర్వాత 3 పూటలు ఉండు, ఒకరోజు అయిపోయింది. సాధన చేయి. లోకంలో విగ్రహారాధనలు ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఎండగట్టుకున్నావు? మరి ఇప్పుడు నిజమైన దేవుడి దగ్గరికి వచ్చి కాస్త అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనతో ఆయనకు దగ్గరలోకి వెళ్తే శరీరం కంట్రోల్లో ఉంటుంది, ఆత్మ బలపడిద్ది కదా. ఉపవాస ప్రార్థన సాధన చేయటం ద్వారా దైవ శక్తి నీ ఆత్మలోకి వస్తుంది, దేవుని ప్రభావం నిన్ను ఆవరిస్తుంది. యేసయ్యే అది సాధన చేశాడంటే, పౌలు అది చేశాడంటే, మనకు కూడా చెప్పారంటే ఎంత విలువైందైతే మనకు అందించారండి. అది ఎంత ఇంపార్టెంట్ అయితే ఆ పాయింట్ని మనకు అందించారు. ఉపవాసాలు అక్కర్లేదని దరిద్రులు బయలుదేరారు ఈరోజు. ఉపవాస కూటాలు అవసరం లేదు, ఉపవాస ప్రార్థనలు అవసరం లేదు, రోజుకు 3 సార్లు తినాలి, 2 సార్లు వెళ్ళి రావాలి అనే రకాలు తయారయ్యారు. ఆ దరిద్రపు బోధలు, ఆ దరిద్రపు మాటలు వినమాకండి. ఫాస్టింగ్ ప్రేయర్ తప్పనిసరి. కనీసం వీక్లీ వన్స్ అయినా నీకు నువ్వు వ్యక్తిగతంగా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకో. ఆ ఫాస్టింగ్ ఉన్న రోజు దేవునితో గడుపు. మందిరానికి రావచ్చు, ఆడపిల్లలు అయితే చక్కగా ఫాస్టింగ్ పెట్టుకుంటే సన్నిధికి వచ్చేసేయచ్చు, దేవునితో గడుపుకోవచ్చు ప్రార్థనలో. ఇక ప్రార్థన వాక్యం మధ్యలో ఏదన్నా గ్యాస్ అనిపిస్తే కాసిన మజ్జిగ, నీళ్లు, కొబ్బరి బొండ నీళ్లు. బాడీ హీట్ చేసేవాళ్ళు కొన్ని హీట్ బాడీస్ ఉంటాయి, కొబ్బరి బొండ నీళ్లు చలవ చేస్తుంది. లేదు నీకు ఏది బాడీకి పడిద్దో అది ద్రవ పదార్థంగా తీసుకుంటూ 1 పూట, 2 పూట్ల, 3 పూట్ల అట్లా సాధన చేయి. నిగ్రహ శక్తి మేలుకుంటుంది, శరీరం నియంత్రణలోకి వస్తుంది. దీనికి ఏ నొప్పి తగలకుండా, దీనికి ఏ ఇబ్బంది తగలకుండా బాగా సుఖపెట్టడం అలవాటైతే ఇక ఇది గొంతెమ్మ కోరికలు మామూలు గోరది. ఇదే దీని పైత్యాలన్నీ బయట పెట్టిద్ది. ఒక దారి అవుతాం. ఈ శరీరంలో ఉన్న పైత్యాలు మామూలు పైత్యాలు కాదు, ఈ పైత్యాలన్నీ బయట పెడుతుంటుంది. దీన్ని సుఖపెట్టే కొద్దీ దీనికి ఆ దరిద్రం ఉంది. అందుకే దీన్ని లక్ష్య పెట్టకూడదు. ఆత్మని బలపరుచుకోవాలి. కావాలంటే ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. మీరు అందరూ ఒకసారి చెప్పండి నాకు, అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలతో ప్రారంభంలో నువ్వు భక్తి చేశావు, అప్పుడు ఎలా ఉంది నీ ఆత్మీయత? ఇప్పుడు ఉపవాసాలు మానేసి రోజు తినటం మొదలుపెట్టావు, ఇప్పుడు ఎట్లుంది నీ ఆత్మీయత? తేడా ఉందా లేదా? ఉంది అంటే చేయొద్దు. అప్పుడు ఎట్లుంది? మండినట్లేదా? మరి ఇప్పుడు ఎండిపోయా. దేవుడు మళ్ళా దీన్ని ఇంకొకసారి హెచ్చరిక చేస్తున్నాడు. దీని ఆవశ్యకత ఉంది. నేను కూడా తీర్మానం చేసుకొని మీకు అందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాను. దైవశక్తి పొందుకొని దేవుని శక్తిని నువ్వు అనుభవించి, నీ ఇంటి వాళ్ళు అనుభవించి, నీ సమాజం అనుభవించాలనే ఆశ నీకుంటే తప్పనిసరిగా దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించడం కాదు, సుఖానుభవాన్ని అవసరమైతే దేవుని కోసం వదిలేసి శ్రమానుభవాన్ని పొందుకోవటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. ఇంత ఎండాకాలం ఎండ మండుతుంటే ఇప్పుడు ఉపవాసాలు ఉండమంటున్నాడు అంటే నేను రోజులు ఉండమన్నా అయింది. 1 పూటతో మొదలు పెట్టమన్నా. అది కూడా మళ్ళీ ద్రవ పదార్థాలు తీసుకోండి, ప్రమాదం లేకుండా అని అన్నీ చెప్పా. మళ్ళీ దీన్ని ఎవడన్నా ఇంకో రకంగా మాట్లాడితే వాడి కర్మ. కానీ నేను చెప్పేది మాత్రం అవసరం. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? దేవుని రాజ్యం ఎట్లా అయింది? ఒట్టి మాటలతోనా? పెద్దగా చెప్పండి. దేంతో అయింది? శక్తితో. ఆ శక్తి ఎట్లా దొరికిద్ది? రోజు 4 సార్లు తిని 2 సార్లు నిద్రపోతే అయిద్దా? మరేమైద్ది? దేహానికి ఆహారం ఆపాలి, ఆత్మకు ఆహారాన్ని పెట్టాలి. అంతేకాదు వారానికి కనీసం 1 రోజైనా, 6 రోజులు నిద్రపో, కనీసం వారానికి 1 నైట్ అయినా మెలకువగా ఉండి ప్రార్థన చేయటానికి అలవాటు చేసుకో, నిద్ర గాయటానికి అలవాటు చేసుకో. 1 రోజు, వీక్లీ వన్స్, 1 టైం నైట్ మేలుకోవాలి. లోకమంతా నిద్రపోతున్న వేళ నా కుమార్తె మేలుకుందేమిటి, నా కుమారుడు మేలుకున్నాడేమిటి? ఏమడుగుతావు? మోకాళ్ళుని
నీ శక్తిని దింపు ప్రభువా, నీ ప్రభావాన్ని చూపు ప్రభువా, నీ బలాన్ని ఇవ్వు ప్రభువా. సాతాను కార్యాలు అడ్డుపడాలి ప్రభువా, అడ్డగించబడాలి ప్రభువా. నీ శక్తి ఏమిటో నా కుటుంబం చూడాలి, నీ శక్తి ఏమిటో నా బంధువులు చూడాలి, నీ శక్తి ఏమిటో నా బజార్లో ఉన్న ప్రజలు, నా వీధిలో ఉన్న ప్రజలు, నీ శక్తి ఏమిటో నా సమాజం చూడాలి, నీ శక్తి ఏమిటో నా గ్రామం చూడాలి, నీ శక్తి ఏమిటో నా పట్టణం చూడాలి, నీ శక్తి ఏమిటో నా జిల్లా చూడాలి, నీ శక్తి ఏమిటో నా రాష్ట్రం చూడాలి. బలమీ ప్రభువా, బలమీ ప్రభువా. మేలుకొని ప్రార్థన చేయి, ఎలా ఉంటుందో చూడు. వీక్లీ వన్స్ 6 రోజులు నిద్రపో, ఒక్కరోజు ఒకేసారి నిద్ర గాయలేవా, కనీసం 2 గంటలు మేలుకొని ప్రార్థన చేయి. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఇంకొక 2 గంటలు మేలుకో. అట్లా క్రమక్రమంగానైనా సరే మెలకువగా ఉండి ప్రార్థన చేయటం, ఉపవాసముతో దేవునికి సమీపించటం, ఏకాంతముగా దేవుడు నువ్వు దేవుడు కలుసుకునే ఒక మధురమైన అనుభవాన్ని సాధన చేసుకోవటం. దేవా నీ కొరకు, దేవా నేను హాయిగా పండుకొని నిద్రపోవచ్చు తండ్రి, కానీ నేను పండుకోను ప్రభువా. ఈ మధ్యాహ్నం నాకు ఖాళీ వచ్చింది, నేను పండుకోను ప్రభువా. నాకు నువ్వు కావాలి ప్రభువా, నీ శక్తి కావాలి ప్రభువా. అయ్యా ఒట్టిగా మాట్లాడితే మారట్లేదు ప్రభువా, నీ ప్రభావం చూడాలి ప్రభువా. నన్ను నింపు నీ శక్తితో, నన్ను బలపరచు నీ శక్తితో. అట్లా దేవుని సన్నిధిని అనుభవించు. దేవుని సముఖంలో గడిపిన మోషే కొండ దిగుతుంటే దేవుణ్ణి కాదు, అసలు మోషే ముఖం చూడలేకపోయారంట జనం. ఎవరి ముఖం? మోషే ముఖం చూడలేకపోయారు. ఎందుకు తెలుసా? సూర్యుని తేజస్సు వల్ల ఆయన ముఖం వెలుగుతూ ఉందట. దేవుణ్ణి కలుసుకుంటే జరిగేది అది. ఆయనతో కలుసుకుంటే ఆ ప్రభావం మనలోకి వచ్చింది. ఆయన నీతి సూర్యుడు, మనం చంద్రుడు. సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణమే, కాంతే కదా చంద్రుడు తీసుకునేది. ఆయనతో ఉంటేనే ఆ వెలుగు, ఆ ప్రభావం, ఆ ప్రసన్నత, ఆ అభిషేకం, ఆ పవర్ ఆయనతో ఉండాలి. దీన్ని సాధన చేయండి. మీరందరూ శక్తివంతమైన పాత్రలు అవుతారు. మీరు చేతులుంచినప్పుడు, నేను మీకోసం ప్రార్థన చేయటం కాదు, నేను నీకోసం చేయటం కాదు, నువ్వు చేతులుంచినప్పుడు రోగులు బాగుపడతారు. నువ్వు ప్రభువుని అడిగినప్పుడు ఆమెనంటాడు.